హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ త్రిపురాస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా, ఇలా చెప్పి ఎన్ని రోజులు అవుతుంది కదా, లాంగ్ వీడియో చేసి చాలా రోజులు అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఈ వీడియోతో మేము ముందుకు వస్తున్నాను అనమాట, లాంగ్ వీడియోతో. ఇన్ని రోజులు లాంగ్ వీడియోస్ అయితే చేయలేకపోయాను, ఎందుకంటే పిల్లలతో అవ్వట్లేదు అసలు. నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అందుకని ఇంక లాంగ్ వీడియోస్ అయితే చేయలేదు. షార్ట్స్ జస్ట్ నార్మల్గా అలా తీసి అప్లోడ్ అయితే చేసేస్తున్నాను అనమాట. సో ఈ వీడియో ఎందుకు ఏంటి అనుకుంటున్నారా? అయితే వినండి. వినే ముందు మాత్రం అందరూ కూడా లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యేటట్టు యూట్యూబ్ రికమెండేషన్ చేస్తారనమాట. సో ఇది మీరు అర్థం చేసుకొని లైక్ ఇస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వీడియో ఏంటంటే చెప్తాను. కాకపోతే ఈ ఛానల్ త్రిపురస్ ఫ్యామిలీ అనే ఛానల్లో మీ ముందుకు వెయిట్ లాస్ వీడియోస్తో అయితే వచ్చాను. నా వెయిట్ లాస్ వీడియోస్ని అందరూ కూడా బాగా ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు ఏంటంటే లాంగ్ వీడియోస్, డైలీ వ్లాగ్స్ ఇవన్నీ కూడా నేను చెయ్యాలనుకుంటున్నాను. సో వెయిట్ లాస్ ఓకే అయిపోయిందా? వెయిట్ లాస్ వీడియోస్ని మీరు ఎలాగైతే ఇంట్రెస్టింగ్గా చూసారో, ఎలాగైతే నాకు ఆ వీడియోస్ సపోర్ట్ చేశారో, ఈ డైలీ బ్లాగ్స్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయాలని అయితే అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఆ వీడియోస్ని మీరు ఎలాగైతే ఎంకరేజ్ చేస్తూ అక్క ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేవారు, ఈ వీడియోస్ని కూడా మీరు అందరూ చూడాలని అయితే నేను కోరుకుంటున్నాను. సో మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత నేను డైలీ వ్లాగ్స్ అని స్టార్ట్ చేయాలని చెప్పేసి ఇన్ని రోజులు అయితే కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా వీడియోస్ అయితే చేయకుండా ఉన్నాను అనమాట. సో ఏ వీడియో పెట్టాలన్నా ఫస్ట్ మీతో డైలీ వ్లాగ్స్ వీడియోస్ కూడా ఎంకరేజ్ చేయాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకోవడానికి అయితే ఈ వీడియో కోసం ఇన్ని రోజులు ఆగిపోయాను. నేను ఇప్పుడు డైలీ వ్లాగ్స్ అనేవి పిల్లలతో ఎలా టైం స్పెండ్ చేస్తున్నాను, పిల్లలతో ఎలా ఉంటున్నాను, ఇంట్లో ఎలా ఉంటున్నాను, ఇల్లది ఏ విధంగా చూసుకుంటున్నాను ఏంటి అనేది నేను ప్రతిదీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అన్ని వీడియోస్ లాగి వెయిట్ లాస్ వీడియోస్ లాగి ఈ వీడియోస్ కూడా సపోర్ట్ చేయాలని అయితే అందరినీ కోరుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా ఇప్పుడు కూడా నేను వెయిట్ లాస్ వీడియోస్ ఆపేసిన తర్వాత కూడా చాలా మంది అడుగుతున్నారు వెయిట్ లాస్ వీడియోస్ ఎందుకు చేయట్లేదు, ఎంత వెయిట్ ఉన్నారు ఏంటని. దానికి రీజన్ అయితే పిల్లలేనండి. అందులో నాకు తెలుసు, మీకు తెలుసు కదా, 1.5 year ఓల్డ్ బేబీ బాయ్ అన్నాడు అనమాట. తనకి ఫీడింగ్ ఇస్తున్నాను. నా వెయిట్ లాస్ వీడియోస్ వల్ల నాకు హెల్త్ ప్రాబ్లం అయితే ఏమీ రాలేదు, నాకు బాగానే ఉంది. కాకపోతే ఏమవుతుందంటే వెయిట్ లాస్ వీడియోస్కి వెయిట్ లాస్ వీడియోస్ కాదు సారీ వెయిట్ లాస్ చేయడానికి మెయిన్ మనకు ఉండాల్సింది ఏంటంటే నిద్ర, ప్రాపర్ స్లీప్ అనేది ఉండాలన్నమాట. అప్పుడే మనకి హార్మోన్స్ అనేవి, బ్యాడ్ హార్మోన్స్ అని గుడ్ హార్మోన్స్ అని రిలీజ్ అయ్యే టైం అనమాట. సో నాకు ఏంటంటే నాకు నైట్ టైం అస్సలు నిద్ర ఉండడం లేదు. దానివల్ల నాకు మార్నింగ్ లేసేటప్పటికి చాలా అన్ఈజీగా ఉంటుంది. ఒక పక్క ఫీడ్స్తో పక్క డైట్ చేస్తున్నాను, కానీ నాకు అసలు డైట్ చేసినట్టు కూడా అనిపించట్లేదు. మ్యాక్సిమం 74 నుండి 67 వరకు వెయిట్ లాస్ బాగానే అయ్యాను. ఇంకా అక్కడి నుంచి ఏంటంటే అక్కడి వరకు డైట్ చేశాను, ఓకే, దానికి అలా సెట్ అయింది. కానీ ఇంకా అక్కడి నుంచి ఇంకా మనం బాడీకి ప్రెషర్ ఇస్తే మన వెయిట్ అనేది ఇంకొంచెం ఫాస్ట్గా తగ్గే ఆప్షన్స్ ఉంటాయి. కానీ నాకు వర్కౌట్స్ చేయడానికి అయితే ఆప్షన్ లేదు, ఎందుకంటే నేను ఎర్లీ మార్నింగ్ లెగుద్దామన్నా, ఎప్పుడు వర్కౌట్స్ చేద్దామన్నా కూడా లెగడానికి టైం లేదు. ఎందుకు అంటే ఇంకా నైట్ నిద్ర ఉండక ఇంక మార్నింగ్ లేగలేకపోతున్నాను. ఇప్పుడు మార్నింగ్ లేసి ఏమన్నా అంటే వర్కౌట్స్ చేసుకుందామంటే పెద్ద బాబుని స్కూల్కి పంపించాలి, వాడిని రెడీ చేసుకొని వాడికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేవన్నీ చేసి పంపించేటప్పుడు చాలా టైం అయిపోతుంది. ఇంకా అవన్నీ అయ్యి చిన్న బాబుకి తినిపించి అన్నీ చేసేటప్పుడు 10 అయిపోతుంది. ఆ టైంకి ఇంకా నాకు ఆకలి అనేది వేసేస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి అదే వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ వెయిట్ లాస్ అంటే డైట్ అనేది అయితే ఆపేసాను అనమాట. నేను మళ్ళీ నాకు తెలిసి డైట్ అనేది ఏప్రిల్లో అయితే స్టార్ట్ చేస్తాను. సో అప్పుడు మీరందరూ వీడియోస్ పెట్టమంటే పెడతాను, లేదంటే పెట్టను. ఎందుకంటే నాకు కూడా కొంచెం అనీజీగా అనిపించింది అనమాట. నేను కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకు అంటే ఫస్ట్ టైం పెట్టాను, తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది, మళ్ళీ పెట్టాను, మళ్ళీ గ్యాప్, అలాగ 10 సార్లు పెట్టి గ్యాప్ ఇచ్చారంటే నాకు ఇంట్రెస్ట్, నాకన్నా ముందు మీకు ఇంట్రెస్ట్ పోతుంది అనమాట. ఎందుకంటే ఏంటి ఈ సిస్టర్ ఎన్నిసార్లు పడుతుంది మెయిన్ నేను ఎందుకు ఆపేసాను అంటే నేను కొన్ని డేస్ వీడియోస్ అనేవి షూట్ చేసుకున్నాను, పోస్ట్ చేయడానికి నాకు టైం లేక షూట్ చేసుకున్నాను. అది మా అక్క వాళ్ళ పిల్లలు ఏం చేశారంటే డిలీట్ చేసేసారనమాట.
గ్యాలరీ సరిపోలేదని. అందుకని చెప్పేసి నేను ఇంకా వెయిట్ లాస్ వీడియోస్ అయితే ఇంక మొత్తానికి ఇంకా పెట్టాలనిపించక పెట్టలేదు. సో ఇప్పటి నుంచి వెయిట్ లాస్ వీడియోస్ కాకుండా డైలీ వ్లాగ్స్ అనేవి అయితే మేము ముందుకు వస్తున్నాను అనమాట. సో వెయిట్ లాస్ వీడియోస్ని ఎలాగైతే సపోర్ట్ చేశారో ఈ డైలీ వ్లాగ్స్ని కూడా అలాగే సపోర్ట్ చేయాలని అయితే అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు చూసినందుకు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయిన ఏంటి అంటే వెయిట్ లాస్ వీడియోస్ ఎవరైనా పెట్టమంటే ఏప్రిల్ నుంచి అయితే డైట్ స్టార్ట్ చేస్తాను కదా, అప్పటి నుంచి అయితే పెడతాను. ఈ వీడియోకి మీరు వెయిట్ లాస్ వీడియోస్ పెట్టండి అక్క అని కమెంట్ చేస్తే నేను అప్పుడు వెయిట్ లాస్ వీడియోస్ డైట్ చేసినప్పుడు వీడియోస్ అనేవి మీతో షేర్ చేసుకుంటాను. లేదంటే సైలెంట్గా డైట్ చేసుకుంటాను. ఓకేనా? బాయ్ అందరికీ.